బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎస్సీసీలో జరుగుతున్న సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా సహా అనేక మంది కీలక నేతలు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చిస్తున్నారు. మొత్తం 348 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు వచ్చినట్టుగా తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలను ఇప్పటికే రూపొందించారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎస్సీసీలో జరుగుతున్న సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా అనేక మంది కీలక నేతలు ఇప్పటికే హాజరయ్యారు. దేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చిస్తున్నారు నేతలంతా. మొత్తం 348 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు వచ్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టే తీర్మానాలను ఇప్పటికే రూపొందించారు. హెచ్ఎస్సీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు ప్రధాని. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయడంతో పాటు తెలంగాణలో పాగా వేయడానికి రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు మోడీ. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తారు. హైదరాబాద్ లో 18 ఏళ్ల తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. హెచ్ఐసిసి నుంచి ఇప్పటికే కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. మహేష్, పూర్తి అప్డేట్ ఏంటి? నల్లి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఉద్ఘాటన కార్యక్రమంతో ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో ఏదో జాతీయ కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వివిధ అంశాలపైన చర్చ ఉంటుంది. అదేవిధంగా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి ఆమోదము తెలిపేటువంటి ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపు సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి. ఏదైతే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల కన్నా ముందు బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఏదైతే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎజెండా తీర్మానాలపైన నిన్న జరిగినటువంటి ప్రధాన కార్యదర్శుల సమావేశం కావచ్చు, ఈరోజు జరిగినటువంటి పదాధికారుల సమావేశం కావచ్చు, వీటిపైన చర్చించడం జరిగింది. ఏవైతే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రస్తావించాల్సినటువంటి అంశాలున్నాయో వాటికి సంబంధించినటువంటి ఎజెండా కావచ్చు, అదేవిధంగా తీర్మానం సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను కావచ్చు ఫైనలైజ్ చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఈ జాతీయ పదాధికారుల సమావేశంలో చర్చించినటువంటి అంశాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే మీడియాకి వివరించడం జరిగింది. దాన్ని బేసుకుని ఏవైతే ఈరోజు పదాధికారుల సమావేశాల్లో చర్చ జరిగిందో అవే జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించి వాటిపైన ఫైనల్ డిసిజన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఒకటి, బీజేపీని సంస్థాగతంగా బూత్ స్థాయిలో బలోపేతం చేయడం, దీనికి సంబంధించి ప్రతి బూత్లో కూడా 200 మంది కార్యకర్తలను, యాక్టివ్ కార్యకర్తలని తయారు చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయడము, బీజేపీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లను ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఏర్పాటు చేయడం, ఏదైతే సోషల్ మీడియాను కూడా బీజేపీ విస్తృతంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో దీన్నే కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించి దాన్ని ఇంకా ఏ విధంగా రూట్ లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి విషయంపైన ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా జాతీయతా భావాన్ని మరింత పెంపొందించేందుకు పెద్ద కార్యక్రమాన్ని కూడా బీజేపీ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో ఏదైతే హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి తిరంగా జెండా అనేటువంటి ఒక నినాదంతో వెళ్లాలని దాదాపుగా 20 కోట్ల మందిని దీన్ని ఈ కార్యక్రమం ద్వారా కలవాలని చెప్పేసి కూడా బీజేపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చ జరగనుంది. అదేవిధంగా
బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులకు సంబంధించి దాదాపు 30 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగినది. దీంతోపాటు తీర్మానాలు, రాజకీయ తీర్మానం, అదేవిధంగా ఆర్థిక తీర్మానం ఉండనున్నది. దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ను కూడా తయారు చేయడం జరిగింది. రాజకీయ విషయాలకు వచ్చినట్టే తీర్మానంలో ప్రస్తుతం వర్తమాన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏదో దీని అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరుగుతుందని చెప్పేసి వసుంధరాజే చెప్పడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ కూడా ఈ యొక్క దీంట్లో రాజకీయ తీర్మానంలో ప్రస్తావించడం జరుగుతుందని కూడా చెప్పినటువంటి నేపథ్యం. అదేవిధంగా దేశ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జీడిపి ఏదైతుందో అది 8.7% ఉంది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు. దీనికి సంబంధించి కూడా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, విదేశీయులతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంది, విదేశాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, వాటి యొక్క ప్రభావము ఆర్థికంగా మనపైన ఏ విధంగా ఉంది, వీటిని నిలదొక్కునేందుకు కొరకు చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళిన దానిపైన కూడా ఈ యొక్క ఆర్థిక తీర్మానంలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు బీజేపీ రీసెంట్గా జరిగినటువంటి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో మోడీ సంక్షేమ పథకాలే బీజేపీని మరోసారి విజయం చేకూర్చి పెట్టాయనేటువంటి విషయాన్ని పదాధికారుల సమావేశంలో చర్చించినటువంటి దానికి సంబంధించి కూడా జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రకటనను కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. అదే ఈ ప్రకటనలో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, తాము ఇక్కడ ఎందుకొరకు ఈ కార్యవర్గ సమావేశాలు పెట్టాలని జరిగింది, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ అంశాలను తాము దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళబోతున్నటువంటి అంశాలను కూడా ఈ ప్రకటనలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. నల్లి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి. అలాగే మహేష్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ సామాన్యులు ఇప్పుడు రోజు ఇబ్బందులు పడుతున్నది ధరలు అధికంగా ఒకేసారి పెరిగిపోవడం, ప్రతి నిత్యావసర వస్తువు మీద ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై జనం అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ గవర్నమెంట్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూసాం. దీనికి సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రజల నుంచి కొంతవరకు కూడా వ్యతిరేకత వస్తుంది. అది పార్టీ గ్రహించిందా? పార్టీ ఏం చెప్తుంది అసలు? తప్పకుండా నల్లి, ఏదైతే ఆర్థిక తీర్మానం ఉందో దాంట్లో స్పష్టంగా అంటే ఈ ఏదైతే ధరల్లో పెరుగుదల కారణాలు ఏంటి అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సందర్భంలో కూడా బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి. ప్రధానంగా ఏదైతే డీజిల్, పెట్రోల్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధరలు పెరగడం కానీ, అదేవిధంగా వంట గ్యాస్ సంబంధించినటువంటి ధరలు పెరగడం కానీ అవన్నీ కూడా సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కానీ ఎలాంటి ఈ సంబంధించినటువంటి తగ్గించేటువంటి ప్రయత్నం చేసిన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఇంతగానే పెద్దగా నిర్ణయం తీసుకునే ఏం లేదనేటువంటి విషయాన్ని చాలాసార్లు బీజేపీ చెప్తూ వచ్చింది. అయితే ఈ ఆర్థిక తీర్మానంలో తప్పకుండా వీటికి సంబంధించినటువంటి అంశాలు, ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు, వాటిని కంట్రోల్ చేయడం కొరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న విషయం, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించి తాము ఏం చేశాము, ఏం చేయబోతున్నాం, ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు, ఇంకా ఏం చేయాలి, ప్రభుత్వానికి ఎలాంటి దిశానిర్దేశం చేయాలనే విషయంపైన కూడా ఈరోజు ఈ యొక్క ఆర్థిక తీర్మానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే అదేవిధంగా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ తెలంగాణ అనే అంశాలు కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ బలోపేతం అయ్యేందుకొరకే ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీకి బలోపేతానికి ఈ యొక్క సమావేశాలు ఉపయోగపడుతున్నటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అదేవిధంగా రేపు సాయంత్రం బీజేపీ సంబంధించినటువంటి విజయ సంకల్ప సభ జరగబోతుంది. దీనికి భారీ ఎత్తున ప్రతి పోలింగ్ బూత్ నుండి కూడా 30 మందికి తగ్గకుండా కార్యకర్తలను కానీ బీజేపీ సానుభూతి పరంగా తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. దాదాపుగా 10 లక్షల మందితో బీజేపీ యొక్క సభను పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. తెలంగాణకి తాము ఏం చేయబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా స్పష్టం చేయబోతున్నాం. తెలంగాణలో తామే విజయం సాధించబోతున్నాం, ఒక విజయ సంకల్పాన్ని తీసుకునేందుకు కొరకే ఈ యొక్క సభను పెడుతున్నాం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం జరిగేటువంటి సభపైన కూడా అందరి దృష్టి నెలకొని ఉంది. బీజేపీ కేంద్ర నేతలు ఏం మాట్లాడబోతున్నారు, అదేవిధంగా ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు దానిపైన అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ రోజు కూడా నల్లి చూడొచ్చు. ఈరోజు ఏదైతే యశ్వంత్ సిన్హా విపక్షాల
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటిపైన కూడా బీజేపీ నేతలు రేపు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నళిని. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.